ఒకవేళ పిల్లలు ప్లాన్ చేసేసుకున్నారు, కన్సీవ్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టారు. ఈ టైంలో కనుక ఆటిస్టిక్ ఉన్నారు అని తెలిసింది అనుకుందాం. ఒక వాక్ వే, దిస్ ఇస్ వాట్ యూనిట్ టు గెట్ టెస్టెడ్ ఫర్ ఫస్ట్ అనేది కనుక మనం మాట్లాడితే మేజర్లీ ఆటిజం గురించి మాట్లాడదాం. మెయిన్ ఇష్యూ బ్రెయిన్ డెవలప్మెంట్ వల్లే వస్తుంది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మదర్ డెఫినెట్లీ ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా కొన్ని టెస్ట్లు ఉంటాయి. డెఫినెట్లీ ఆటిజంనే తీసుకుంటే దేర్ ఈజ్ అ టెస్ట్ కాల్డ్ ఫ్రాట్ టెస్ట్, ఫోలేట్ ఆటో యాంటీబాడీ రిసెప్టార్ టెస్ట్ అంటారు. సో అది ఏం చేస్తుందంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఒక సప్లిమెంట్ ఫర్ ది బ్రెయిన్ డెవలప్మెంట్. ఆ ఫోలిక్ యాసిడ్ అనేది మదర్ బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నా కూడా ఈ ఫోలిక్ యాసిడ్ ఆ బేబీ బ్రెయిన్లోకి వెళ్ళదు. సో ఇది బైండ్ చేసి ఆపేస్తుంది, బ్లడ్ స్ట్రీమ్ నుంచి వెళ్ళనివ్వకుండా. సో ఆపేయటం వల్ల ఏంటంటే ఎనఫ్ ఫోలిక్ యాసిడ్ బ్రెయిన్కి వెళ్ళకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాపర్గా జరగదు. సో ఇంప్రాపర్ బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగింది. అది పాజిటివ్నా నెగిటివ్నా అనేది ఈ టెస్ట్ చెప్తుంది. ఏ టైంలో తెలుస్తుంది? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే టెస్ట్ చేయొచ్చు. పాజిటివ్ ఉంటే బైండ్ చేస్తుంది. సో బ్లడ్ స్ట్రీమ్ నుంచి బ్రెయిన్ లోకి వెళ్ళట్లేదు ఫోలిక్ యాసిడ్. అది ఎక్స్టర్నల్ సప్లిమెంట్ గా ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు అది హెల్ప్ అయింది ప్రాపర్ బ్రెయిన్ గ్రోత్ కి.